బీజేపీ సంగతి కూడా నేను చెప్తాను. మరి కాంగ్రెస్ విషయంలో ఆ రోజు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఇవాళ ఏమైంది? 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు వచ్చిండ్రు, అయినా ఒకసారి వీడియో చూద్దాం ఏం చెప్పిండ్రో. రుణమాఫీ వీడియో ఏం బాబు మంచిగా చూడండి, మీ ఫోన్లలో రికార్డ్ చేయండి, ఊళ్ళలో పోయి చూపించండి. రుణమాఫీ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓట్లు కాపాడే. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన అందరూ నింబలపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 కానీ నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసుకున్నా, నింబలపై బ్యాంక్ లోన్లు తెచ్చుకొని వచ్చి నింబడే నేను రుణమాఫీ చేస్తాను. ఏమన్నాడు? అయిందా? డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తాను. యాక్చువల్గా డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం. ఆ పదవి ప్రమాణ స్వీకారం చేస్తా, మొదటి సంతకం రుణమాఫీకి చేస్తాడు. ఆయనకు ఓకే కూడా లేదు. 9 తారీఖు వరకు ఇది అయినట్టున్నాడు, 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది. 2 రోజుల ముందే చేసింది. కృషి మాత్రం 2 రోజుల ముందే ఎక్కిండు, రుణమాఫీ మాత్రం 3 రోజులైనా చెప్పాడు. మోసం చేసినట్టు కాదా? రుణమాఫీ ఎగబెట్టిందా లేదా? మీరు ఇలా పేపర్లు చూసుకుంటారు. నిన్న మన క్రాంతి ఎక్స్ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టాను. రేగోడు మండలంలో, మన మెదక్ జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీపీ బ్యాంకు అధికారులు మీరు క్రాప్ లోన్లు కట్టరా అని నోటీసులు ఇచ్చింది, లీగల్ నోటీసులు ఇచ్చిండ్రు, కోర్టుకు రమ్మంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమో మీరు కేసీఆర్ మాఫీ చేసింది 1 లక్ష పోయింది కదా, మళ్ళీ తెచ్చుకో మళ్ళీ ఇస్తాను. కానీ ఇప్పుడు ఏమైతుంది? కింద ఎక్కడ అంచుమానంలో ఉన్న పొల తిరిగినట్టు మళ్ళీ ఇప్పుడు బ్యాంకులలో ఊళ్ళ మీద పడి అప్పులు కట్టమని అడుగుతా ఉంటారు. అంటే దగ్గర 1 లక్ష కోట్లు కావాలా. ఇప్పటిదాకా ఖర్చు పెట్టి కేవలం 25,000 కోట్లు. ఎక్కడెక్కడైతే బాగా ఆదాయం వస్తుంది అనుకున్నారో వాటికి మాత్రం పెట్టారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, హరీష్ రావు ముందుకు వస్తావా? ఏ రచ్చకట్టగాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్టగాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేటు చెప్పు, టైం చెప్పు, డేటు టైం మొత్తం చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, యావత్ రాష్ట్ర ప్రజలు చూసే విధంగా. లంగ మాటలు లంగ కూతలు కూసుకుంటూ ఈ రోజున తప్పుడు అంటే ప్రజల్ని తప్పుదో పడిచే కార్యక్రమం చేస్తూ ముసలి కన్నీరు గారుస్తూ మీరేదో పొడిచినట్టుగా రైతులను మొత్తం ఆదుకున్నట్టుగా ఈ రోజున ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలు కారుసి తద్వారా మీరు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకా మీకు ఆ నైతిక అర్హత లేదు.